సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి సేమియా ఉప్మా అన్నది పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేనైతే 400 గ్రాములు సేమియా తీసుకున్నాను. మరుగుతున్న నీళ్ళల్లో ఈ సేమియా అన్నది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. సేమియా ఉడికిపోయిందని తెలియాలంటే కనుక ఇలా ఒక స్పూన్లోకి తీసుకొని కట్ చేసి చూస్తే సేమియా అన్నది కరెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసుకుని సేమియాలోకి చల్ల వాటర్ వేసుకొని కొంచెం డ్రైన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీ స్పైసీనెస్కి తగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదా, సేమియా వేసుకుని మిక్స్ చేసుకోవటమే. పొడి పొడిలాడే సేమియా ఉప్మా రెడీ. సబ్స్క్రైబ్.